గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్పుట్ సీక్వెన్స్ ఇచ్చి డిఎఫ్డి ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఫైండ్ డిఎఫ్డి ఫర్ a given input sequence x of n is equal 1, 2, 3, 4. ఇట్లా ఇస్తాడు క్వశ్చన్. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా చేయాలి? ఫస్ట్ ప్రాబ్లం ఏం అడిగాడో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? ఎక్స్ ఆఫ్ ఎన్ ఇచ్చేసాడు, ఫైండ్ డిఎఫ్డి అన్నాడు. అంటే మనకి ఏం తెలుసు? డిఎఫ్డి అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ కే అని తెలుసు. అంటే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ ఆఫ్ కే. ఏమి ఇచ్చేసాడు? ఎక్స్ ఆఫ్ ఎన్ ఇచ్చాడు. ఎక్స్ ఆఫ్ ఎన్ వాల్యూ ఇచ్చాడు. మనం ఎక్స్ ఆఫ్ ఎన్కి డిఎఫ్డి అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వస్తుంది. అంటే మనకి తెలిసింది ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎన్ అండ్ ఎక్స్ ఆఫ్ కే డిఎఫ్డి పేర్ అని తెలుసు. అంటే ఎక్స్ ఆఫ్ ఎన్కి డిఎఫ్డి అప్లై చేస్తే వి విల్ గెట్ ఎక్స్ ఆఫ్ కే. ఎక్స్ ఆఫ్ కేకి ఐడిఎఫ్డి అప్లై చేస్తే వి విల్ గెట్ ఎక్స్ ఆఫ్ ఎన్. అంటే డిఎఫ్డి ఐడిఎఫ్డి రెండు పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ ఆఫ్ కేని డిఎఫ్డి పెయిర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చదువుతాం. ఫైండ్ డిఎఫ్డి ఫర్ ఏ గివెన్ ఇన్పుట్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్. అంటే ఈ పర్టికులర్ బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఇచ్చేసాడు, ఎక్స్ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఇప్పుడు గివెన్ డేటా రైట్ చేద్దాం. గివెన్ డేటా ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఇన్పుట్ ఇచ్చేసాడు. గివెన్ డేటా ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. సో ఇప్పుడు పొజిషన్స్ రైట్ చేస్తే ఇది ఎక్స్ ఆఫ్ 0 పొజిషన్, ఇది ఎక్స్ ఆఫ్ 1 పొజిషన్, ఇది ఎక్స్ ఆఫ్ 2 పొజిషన్, ఇది ఎక్స్ ఆఫ్ 3 పొజిషన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఎక్స్ ఆఫ్ కే. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు దీని లెంత్ ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ ఎన్ లెంత్ 4 అయితే అవుట్పుట్ కూడా మనకి లెంత్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. డిఫాల్ట్గా మనం ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేస్తే చాలు. రైట్. మరి దాన్ని ఈక్వేషన్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ కే వాల్యూ రావాలంటే ఈక్వేషన్ ఏంటి అంటే ద ఫార్ములా we are going to use to convert discrete time signal into DFT output. అంతే కదా? అంటే డిఎఫ్టి అనేది ఏంటి అంటే ఒక డిస్క్రిట్ టైమ్ సిగ్నల్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్రజెంట్ చేయడానికి డిఎఫ్టి యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది డిస్క్రిట్ టైమ్ సిగ్నల్. ఈ డిస్క్రిట్ టైమ్ సిగ్నల్కి డిఎఫ్టి అప్లై చేస్తే వి విల్ గెట్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ డిస్క్రిట్ టైమ్ సిగ్నల్. ఓకే, సో ఫార్ములా ఏంటి అంటే సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ N మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n ఇంటూ e టు ది పవర్ ఆఫ్ మైనస్ j 2 పై kn బై క్యాపిటల్ N. సో గివెన్ ప్రాబ్లంలో క్యాపిటల్ N వాల్యూ ఎంత? 4. ఓకే, ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 0 టు 4 మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n ఇంటూ e to the power of minus j 2 pi k n by 4. ఇక్కడ k రేంజ్ ఏంటి అంటే k రేంజ్ ఇన్పుట్ సీక్వెన్స్ 4 ఇచ్చాడు. k రేంజ్ 0, 1, 2, 3. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు కదా? ఎట్లా సింప్లిఫై చేసుకోవచ్చు? ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. అంటే 2 టైమ్స్ పోతుంది కాబట్టి సమ్మేషన్
n is equal to 0 to 3 x of n into e to the power of minus j pi k n by 2 x of k. ఇప్పుడు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో k వాల్యూ ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాపిటల్ X ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 x ఆఫ్ n ఇంటూ e to the power of మైనస్ j. k వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పై 0 ఇంటూ n బై 2 ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 x ఆఫ్ n ఇంటూ ఇప్పుడు ఇది e పవర్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 x ఆఫ్ n. ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ ఎక్స్పాండ్ చేసుకుంటే x ఆఫ్ 0 ప్లస్ x ఆఫ్ 1 ప్లస్ x ఆఫ్ 2 ప్లస్ x ఆఫ్ 3. x ఆఫ్ 0 వాల్యూ ఎంత, ఇన్పుట్ సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు, x ఆఫ్ n ఈజ్ ఈక్వల్ అని ఇచ్చాడు కదా. ఇన్పుట్ సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు, 1, 2, 3, 4 ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే x ఆఫ్ 0 పొజిషన్లో 1 ఉంది, x ఆఫ్ 1 పొజిషన్లో 2, x ఆఫ్ 2 పొజిషన్లో 3, x ఆఫ్ 3 పొజిషన్లో 4. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే క్యాపిటల్ X ఆఫ్ 0 వాల్యూ ఎంత అంటే 10. ఇప్పుడు k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1, ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సింప్లిఫై చేసిన తర్వాత ఏది k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయకముందు మనకేముంది, సింప్లిఫై చేసుకుంటే e to the power of minus j by kn by 2. ఇప్పుడు k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఏం రైట్ చేసుకోవచ్చు, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 x ఆఫ్ n ఇంటూ e to the power of minus j by k వాల్యూ 1 కాబట్టి ఇంటూ n బై 4. ఓకే, రైట్. సో ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ ఎక్స్పాండ్ చేద్దాం. అంటే n ఎక్కడ ఉంటే అక్కడ ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ప్లస్ తర్వాత 1 ప్లస్ తర్వాత 2 ప్లస్ తర్వాత 3. సో అట్లా చేసుకుంటూ వెళ్తే x ఆఫ్ 0 ఇంటూ ఇదంతా e పవర్ 0 అంటే వాల్యూ 1. నెక్స్ట్ x ఆఫ్ 1 ఇంటూ అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే e to the power of మైనస్ j పై బై 4 ప్లస్ x ఆఫ్, అంతేనా. ఒకసారి చూద్దాం, సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 2 కదా, 4 ప్లస్ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు. సో ఇక్కడ 4 కాదు, సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేది మనకి 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 పై బై 2 అంటే ఎంత, x ఆఫ్ 2 ఇంటూ e to the power of మైనస్ j 2 పై బై 2 అంటే మైనస్ j పై ప్లస్ x ఆఫ్ 3 ఇంటూ e పవర్ మైనస్ j 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 పై బై 2. x ఆఫ్ 0 వాల్యూ ఎంత 1 ప్లస్ x ఆఫ్ 1 వాల్యూ 2 ఇంటూ e పవర్ మైనస్ j పై బై 2 ప్లస్ x ఆఫ్ 2 వాల్యూ అంటే 3 ఇంటూ e పవర్ మైనస్ j పై ప్లస్ 4 ఇంటూ e పవర్ మైనస్ j 3 పై బై 2
ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. ఇది యూలర్స్ ఐడెంటిటీ కాబట్టి ఈ పవర్ మైనస్ జే తీటా అంటే కాస్ తీటా మైనస్ జే సైన్ తీటా అంటే 1 ప్లస్ 2 ఇంటూ కాస్ పై బై 2 మైనస్ జే సైన్ పై బై 2 ప్లస్ 3 ఇంటూ కాస్ పై మైనస్ జే సైన్ పై ప్లస్ 4 ఇంటూ కాస్ 3 పై బై 2 మైనస్ జే సైన్ 3 పై బై 2 which is equal 1 plus 2 into cos pi by 2. Cos pi by 2 value 0 minus j into 1 plus 3 into cos pi value minus 1 sin pi value 0 plus 4 into cos 3 pi by 2. Cos 3 pi by 2 value entante odd multiples of pi by 2 cos 0 అంటే ఇది 0 అయిపోతుంది మైనస్ sin 3 by 2 sin 3 by 2 వాల్యూ ఎంత అంటే -1 అంటే j ఇంటూ -1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ 2j మైనస్ 3 ప్లస్ 4j 1 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 2j ప్లస్ 4j ప్లస్ 2j అంటే క్యాపిటల్ X ఆఫ్ 1 వాల్యూ ఎంత అంటే -2 ప్లస్ 2j. ఇప్పుడు k వాల్యూ 2 తీసుకోవాలి. k వాల్యూ 2 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 2 అంటే క్యాపిటల్ X ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 x ఆఫ్ n ఇంటూ e టు ది పవర్ ఆఫ్ j పై k వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి n బై 2. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలంటే 2 గెట్ క్యాన్సిల్. ఓకే, సో సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 x ఆఫ్ n ఇంటూ e టు ది పవర్ ఆఫ్ j పై n ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ ఆఫ్ 0 ఇంటూ ఈ పవర్ 0 ప్లస్ ఎక్స్ ఆఫ్ 1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ j పై ప్లస్ ఎక్స్ ఆఫ్ 2 ఇంటూ ఈ పవర్ j 2 పై ప్లస్ x of 3 into e power j 3 pi. x of 0 e power 0 value 1 x of 0 value 1 అంటే 1 into 1 1 plus x of 1 value 2 e power j pi అంటే cos pi j sin pi x of 2 value 3. ఇన్పుట్ సీక్వెన్స్ అదే కదా. ఇన్పుట్ సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు? x of n is equal to 1, 2, 3, 4. సో ఇది x of 0, x of 1, x of 2, x of 3 పొజిషన్ అన్నమాట. x of 0 పొజిషన్లో 1 ఉన్నట్టు, x of 1 పొజిషన్లో 2, x of 2 పొజిషన్లో 3, x of 3 పొజిషన్లో 4 ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు x of 2 పొజిషన్లో ఎంత ఉంది? x of 2 పొజిషన్లో 3 ఇంటూ cos 2 pi j sin 2 pi plus x of 3 పొజిషన్ ఎంత ఉంది? 4. సో 4 ఇంటూ cos 3 pi j sin 3 pi which is equal to 1 plus 2 into cos pi -1
ప్లస్ సైన్ పై వాల్యూ ఎట్లా 0 0 ఇంటూ జే 0 అయిపోతుంది ప్లస్ 3 ఇంటూ కాస్ 2π. సో ఎప్పుడైనా కాస్ పై అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాస్ ఏమవుతుంది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాస్ వాల్యూస్ -1 ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాస్ వాల్యూస్ +1 అంటే ఇప్పుడు కాస్ 2π వాల్యూ ఎంత 1 సైన్లో మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే సైన్ పై 0 సైన్ 2π 0 సైన్ 3π 0 అంటే ఇప్పుడు ఈ వాల్యూ అంతా 0 అవుతుంది 0 ఇంటూ జే 0 ప్లస్ 4 ఇంటూ కాస్ 3π అంటే ఆడ్ నెంబర్ ఆర్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఇన్ కాస్ ఏమవుతుంది -1 అవుతుంది అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత -1 ఈ వాల్యూ ఏంటి సైన్ 3π అంటే మల్టిపుల్స్ ఆఫ్ పై ఫర్ సైన్ వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ జే 0 అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 1 - 2 ప్లస్ 3 - 4 వాల్యూ ఎంత అంటే 1 + 3 4 - 6 -2 అంటే క్యాపిటల్ x of 2 వాల్యూ -2 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అంటే క్యాపిటల్ X of 3 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 to 3 x of n ఇంటూ e to the power of -j pi into 3n/2 దీన్ని సింప్లిఫై చేస్తే అంటే ఎక్స్పాండ్ చేసేసుకున్నాం ఇంకా సింప్లిఫికేషన్ ఏముండదు ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమొస్తుంది n వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి RHS సైడ్ n వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఇనిషియల్గా తర్వాత ప్లస్ n వాల్యూ ప్లేస్లో n at which we have the n in place of n we are going to substitute 1 లైక్వైజ్ ఎక్కడ వరకు n రేంజ్ 0 to 3 వరకు తీసుకోవాలి ఓకే దట్ ఈస్ x of 0 into e power 0 plus x of 1 into so ఇప్పుడు n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే e to the power of -j 3π/2 plus x of 2 into e power minus ఇప్పుడు 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కాబట్టి 3 2s are 6 అంటే e power -j 6π/2 అంటే ఎంత e to power -j 3π అన్నట్టు ప్లస్ x of 3 into e power -j n ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9π/2 ఓకే ఇప్పుడు x of 0 వాల్యూ ఎంత 1 e power 0 వాల్యూ 1 into 1 1 ప్లస్ x of 1 వాల్యూ ఇన్పుట్ సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు ఇన్పుట్ సీక్వెన్స్ x of n is equal to 1, 2, 3, 4 ఇచ్చాడు అంటే ఇప్పుడు x of 0 వాల్యూ 1 x of 1 వాల్యూ 2 x of 2 వాల్యూ 3 x of 3 వాల్యూ 4 ఓకే సో x of 1 వాల్యూ 2 into e power -j 3π/2 అంటే cos 3π/2 -j sin 3π/2 plus x of 2 value 3 into cos 3π -j sin 3π plus 4 into e power -j 9π/2 అంటే cos 9π/2 -j sin 9π/2 ఓకే సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఏం చెప్పాము మల్టిపుల్స్ ఆఫ్ 5/2 కాస్ ఏంటి 0 అంటే ఇప్పుడు ఇది వాల్యూ 0 మైనస్ sin 3π/2 sin 3π/2 ఎంత -1 ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది -j ఉంది సో -j ఇంటూ -1 అంటే +j ప్లస్ 3 into
cos 3 pi. Odd multiples of pi for cos ఎంత -1. సో మల్టిపుల్స్ ఆఫ్ పై ఫర్ సైన్ ఈ వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. ప్లస్ 4 ఇంటూ, సో ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 ఫర్ కాస్ ఏంటి 0 అంటే ఈ టర్మ్ 0. ఓకే, మైనస్ సైన్ 9 పై బై 2. సైన్ 9 పై బై 2 అంటే ఒకసారి సైన్ వేవ్ ఫామ్ రాచేద్దాం. ఇది పై బై 2, 2 పై బై 2, 3 పై బై 2, 4 పై బై 2, 5 పై బై 2, 6 పై బై 2, 7 పై బై 2, 8 పై బై 2, 9 పై బై 2. 9 పై బై 2 వాల్యూ 1 అంటే j ఇంటూ 1. ఆల్రెడీ మైనస్ ఉంది అంటే మైనస్ j. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 2j మైనస్ 3 మైనస్ 4j ఎంత వస్తుంది? 1 మైనస్ 3 అంటే రియల్ వాల్యూస్, ఇమాజినరీ వాల్యూస్. దాన్ని సింప్లిఫై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రియల్ వాల్యూస్ ఏంటి 1 మైనస్ 3 ఇవి రియల్, ఈ j టర్మ్స్ అంటే ఇవి ఇమాజినరీ వాల్యూస్. దాన్ని సపరేట్గా సింప్లిఫై చేసుకుంటే 1 మైనస్ 3 మైనస్ 2 ప్లస్ 2j మైనస్ 2j అంటే క్యాపిటల్ x ఆఫ్ 3 వాల్యూ ఎంత -2 మైనస్ 2j. ఇప్పుడు k వాల్యూ 0, k వాల్యూ 1, k వాల్యూ 2, k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చింది టోటల్ అంటే క్యాపిటల్ X ఆఫ్ k. therefore క్యాపిటల్ X ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 10, సెకండ్ వాల్యూ -2 ప్లస్ 2j. ఇప్పుడు ఇది k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 10 వచ్చింది, k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -2 ప్లస్ 2j, k వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -2 వచ్చింది, k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు క్యాపిటల్ X ఆఫ్ 3 ఎంత -2 మైనస్ 2j. సో ఇట్లా x ఆఫ్ k క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ సీక్వెన్స్ x ఆఫ్ n ఇచ్చినాము. సో దిస్ వన్ ఈస్ DFT for a given input sequence.